6వ రోజు కాత్యాయని దుర్గ. పూర్వం కతి అనే పేరు గల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాచ్య మహర్షి. ఈ కాచ్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుని సంహరించడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సులాంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు కాబట్టే కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది కాబట్టి కాత్యాయని అయ్యింది అనే కథ కూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమ చేతిలో ఖడ్గం పద్మాన్ని ధరిస్తుంది. కుడి చేతి అభయముద్రను వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమును ఈ తల్లి చరణాలతో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలను, శోకాలను, భయాలను పోగొడుతుంది. ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. ఈ తల్లికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి.